ఇన్ని రోజుల నెల 2 నెలలకెళ్ళి మొత్తుకుంటే అసలు ఇద్దరు కేంద్ర మంత్రులు నుండి పొద్దున్న లేస్తే మూసి అని గల్లీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఏకంగా కిషన్ రెడ్డి గారు అంత పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నాడు. 8 మంది ఎంపీలు ఉండి అసలు పత్తి గురించే మాట్లాడతలేరు. ఎంతసేపు మూసి క్లీనింగ్ చేస్తే పోయి దాన్ని అడ్డుకుంటాం అని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆయనతో మాట్లాడుతారు. అరే కేంద్ర మంత్రులు, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, 8 మంది ఎంపీలు గెలిపించిండ్రు. సరే టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్నా అట్లా తీసుకున్నా 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. పత్తి గురించి మాట్లాడరు. కనీసం మద్దతు ధర తేమ శాతం 17 కంటే ఎక్కువనా తీసుకోవాలి, 30 ఉన్నా తీసుకోవాలి, అకాల వర్షాలు పడ్డాయని చెప్పి దారి మీద మాట్లాడరు. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవాలి వాళ్ళు. కానీ ఎంతసేపు టీఆర్ఎస్ బీజేపీ గెలిచి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దొరుకుతుందా? అక్కడ ప్రజాపాయ శాఖ సేకరణ తర్వాత రైతులు వద్దంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టరు, దాన్ని కలెక్టర్ మీద అటాక్ చేస్తారా? ఎక్కడ చూస్తలేదు, విచిత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎంత బరితెగి ఫ్రస్ట్రేషన్ ఉందంటే అధికారం పోయి ఒకవైపు కేసులు మీద పడుతుంటే ఇక లాభం లేదని చెప్పి దౌర్జన్యాలకు దిగే స్థాయికి వచ్చిండు అని చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరైనా సరే, కేటీఆర్ ఉన్నా సరే, అక్కడ ఎక్స్ఎమ్మెల్యే సరే, ఈ రేప్ కేసులు ఉన్న సంతోష్ ఎవరైనా సరే తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత కాల్ డేటాలు తీసి వాళ్ళంతా వాళ్ళ వాట్సాప్లో చాటింగ్లు అని అన్నీ ఎంక్వైరీ నడుస్తుంది. దాని తర్వాత ప్లాన్ ప్రకారం చేసిన వాళ్ళని చట్టపరంగా త్వరలో చర్యలు తీసుకుంటాం. ఇక ముందు ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా చూసుకుంటాం. ముఖ్యంగా ఉద్యోగాలందరూ కూడా ఇలాంటి సంఘటన ఖండించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే మన జిల్లాలో దొంగలే ఎక్కుండ్రు. అందుకనే మన జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభాకర్ రావు కూడా వస్తారు. ఆ ట్యాపింగ్ వస్తే మొత్తం ఇక ఆ పార్టీలు దాదాపు 70% మంది జైల్లోనే ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషను, F1 ఫార్ములా స్కాము, ఓట్ల స్కాములు ఇవన్నీ ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు. ధరణి స్కామ్ ఈ 29కి అయిపోతుంది, NIC కంట్రోల్కి పోతుంది. అప్పుడు ఈ ధరణిలో ఇప్పుడు అమయ్ కుమార్ ఎమ్మడి ఎవరెవరు ఎంతమంది పోతారో తెలియదు, IAS ఆఫీసర్లు. అసలు ఈ దాని గురించే 70,000 ఎకరాల మల్లన్న సాగర్ పనికిరాని ప్రాజెక్ట్ అది. అన్ని ఎకరాలు తీసుకోవడానికి ఒక్క ఘర్షణ లేకుండా చేసినాం. పోలీసు వాళ్ళే ఉంటా రైతులను కొట్టిండ్రు తప్ప ఖమ్మంలో మిర్చి ధర కంటే మహిళల్ని కొట్టిండ్రు, మహిళలకు బేడీలు వేసిండ్రు. ఇక్కడ ఉల్టా రౌడీలను పెంచి పోషించి కలెక్టర్ని కొట్టిస్తుందంటే అదొక పార్టీనేనా? నిజంగా కూడా కేసీఆర్ ఒకసారి మాట్లాడాలి దీని మీద. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కింద 100 మంది ఐఏఎస్ పనిచేసి బయటకు వచ్చి బేషరతుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ మద్దతు పలుకుతున్న ఉద్యమానికి అంటే ఇంకా కొట్టురు అన్నట్టు. కనీసం ఆయన కంటే లేదు. నువ్వు 78,000 పుస్తకాలు చదివినావు. ప్రజాస్వామ్యంలో ఐఏఎస్ అంటే ఏంది, ఐఏఎస్ పాత్ర ఏంది, వాళ్ళు ఎంత కష్టపడితే ఐఏఎస్ ఇవాళ సెలెక్ట్ అయ్యి ప్రజలకు సేవ చేయడానికి గ్రామాలలో రాత్రి మొదలు తిరుగుతుంటారు. ఇలాంటి దాన్ని కూడా కేసీఆర్ ఖండించలేదంటే అసలు మానవత్వం మంట కలిసిపోయింది అన్నట్టు. ఇప్పుడు నిజంగా ఆఫీసరు అంత ధైర్యంగా పోలీస్ బందోబస్తు అవసరం లేదు, నేను రైతులను మాట్లాడతా, రైతులు నన్ను రమ్మన్నారని చెప్పి వీడెవడైతే రౌడీ షీటర్ తీసుకుపోయిండో పోలీసులు లేకుండా పోయిండు ఆయన. చాలా తీవ్రంగా ఖండిస్తూ నిజంగా కూడా మన ఇన్సిడెంట్ జరిగినప్పటికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అన్నా వాళ్ళ నాయకుల పేర్లు తీసుకోవాలన్నా అలర్జీ అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.